కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు వచ్చే 20వ వాయిదా త్వరలో విడుదల కానుంది. అయితే ఈ వాయిదా ద్వారా 2000 రూపాయలు పొందాలనుకునే అర్హులైన రైతులు తమ వివరాలను ముందుగానే పరిశీలించి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. లేకపోతే ఈ విడత డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పనిసరి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6000 రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది. దీన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. ఇది రైతులకు తక్షణ ఖర్చులకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. పొలాల్లో పనులు మొదలుపెట్టే సమయంలో వచ్చినా, పంటకు అవసరమైన సాగు సామాగ్రి కొనుగోలు చేసే సమయంలో వచ్చినా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. 20వ వాయిదా కోసం అర్హులు ఎవరు? సాగు భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు, ఆధార్, బ్యాంకు వివరాలు సరిగ్గా ఇచ్చిన వారు, ఈకేవైసీ పూర్తి చేసిన రైతులు, గత వాయిదా కోసం అర్హత కోల్పోని వారు, భూమి పరిణామంలో సంబంధం లేకుండా ఇతర ప్రమాణాలు సరిపోతే అన్ని రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ నెలల్లో వాయిదాలు విడుదలవుతుంటాయి. అయితే ఈసారి జూన్లో విడుదల కాలేదు. అందుకు గల కారణాలు ఏదైనా అధికారిక ప్రకటన ప్రభుత్వం జారీ చేయలేదు. వివిధ నివేదికల ప్రకారం జూలై చివరి వారంలో ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమంలో 20వ వాయిదాకు విడుదల చేయనున్నారని అంచనా వేస్తున్నారు. ప్రతి రైతు పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. లేకపోతే రైతు పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇది గమనించిన విషయం. అర్హత కలిగిన రైతులు ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా వాయిదా అందుకునే హక్కును నిలుపుకోవచ్చు. ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ వ్యవస్థగా నిలిచింది. లక్షలాది మంది రైతులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం వల్ల ఆర్థిక భద్రత పెరిగింది.